తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తారు. ఈ సభల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపనుంది. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ప్రజా పరిపాలనను తీసుకెళ్లడం, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం అన్నదే ప్రధానమైన కాన్సెప్ట్. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తమ ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వరకు చేర్చడం ఒకటైతే, ప్రజలు ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో అవి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలు ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించడం, వాటి పరిష్కారానికి మార్గం చూపే అవకాశం కల్పించడం అన్నదే ప్రధాన కాన్సెప్ట్తో ప్రజా పరిపాలనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. దీనిపైనే ప్రధానంగా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. పరిపాలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ స్థాయి నుంచి వార్డు, అదేవిధంగా మున్సిపాలిటీ, స్టేట్ లెవెల్ వరకు ఈ గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ సభల్లో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను, ఆ సంబంధిత అధికారులందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అక్కడ నుంచి కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనుకోండి, కరెక్ట్గా సమస్యలు ఏమన్నది ప్రభుత్వం దృష్టికి కూడా వస్తాయన్నది ప్రధానంగా ఈ కాన్సెప్టు. దీనికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి దీన్ని విజయవంతం చేయాలన్నది ఫస్ట్ వారికి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం చాలా ప్రయారిటీస్తో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. 6 గ్యారంటీస్ అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వానికి ఉన్నాయి. ఇప్పటికే 2 అమలు చేశారు. మిగతా పథకాలను కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ పథకాలన్నింటి కూడా చాలా సాధ్యమైనంత తొందరగా ప్రయారిటీ వైజ్గా దేన్ని ముందు తీసుకోవాలి, దేన్ని తర్వాత తీసుకోవాలన్న దానిపై కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది, చర్చిస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ ఒకవైపు తరుముకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోపుగానే ఒకవేళ ఎన్నికల కోడ్, ఒకవేళ ఎన్నికలు కొద్ది ముందుకు వచ్చినట్టయితే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం ఏ పథకాన్ని ముందుగా తీసుకోవాలి, అమలు గ్రౌండ్లోకి చేర్చాలన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రేషన్ కార్డ్సే అనుకోండి, పింఛన్సే అనుకోండి, ధరణికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ధరణి సమస్యలపై కూడా ఇవన్నీ తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలను గ్రౌండ్కు చేర్చేందుకు ఈ ప్రజాపాలన అన్నది ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూడాలని చెప్పి కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొండల్, ఈ గ్రామ సచివాలయ వార్డు సభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఈ సభల్లో సంబంధిత అధికారులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి ఆ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ప్రజలు ఆ గ్రామ సభల్లో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. దాంతోపాటు వారికి సమస్యలపై ఉన్న వాటికి అర్జీల ద్వారా ప్రభుత్వానికి ఇస్తారు. వారి నుంచి నివేదికలు తీసుకుంటారు. దీంతో ఆ గ్రామం ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయన్నది కులంకషంగా క్లారిటీ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని షార్ట్అవుట్ చేయడం, అక్కడికక్కడనే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే అక్కడనే అందరూ యంత్రాంగం అంతా అక్కడనే ఉంటుంది. కాబట్టి అక్కడికక్కడనే పరిష్కారం చేసే అవకాశం కూడా ఉన్న వాటిని అక్కడనే పరిష్కరించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఒకవేళ రాష్ట్ర స్థాయి వరకు ఆ సమస్య పరిష్కారానికి సంబంధించిన అవసరాలు ఉంటే అది అక్కడి నుంచి జిల్లాకు చేరుతూ, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాటి పరిష్కార దిశగా చూపాలన్నది ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని తలపెట్టింది. వారంలో 2 రోజుల పాటు పూలే భవన్లో ప్రజావాణి కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వేలాదిగా మంది తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచే అక్కడ బారులు తీరిన పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లో ఎంత ఆవేదనగా ఉన్నారన్న దానికి ఇది ఇండికేషన్గా ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలకు తాము చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలనను క్రింది స్థాయి వరకు తీసుకెళ్ళినట్టయితే ఎక్కడికక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడికి తీసుకొస్తారు. వారికి ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అక్కడనే సమస్య పరిష్కారం చేసే దిశగా కూడా ఉంటాయి. ఇక్కడ ప్రజాపాలనలో వానికి వచ్చిన దరఖాస్తులను చూస్తే ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అదేవిధంగా ధరణికి సంబంధించిన అనేక సమస్యలు, ఇలా పింఛన్లకు సంబంధించిన సమస్యలతోనే ఇక్కడికి అర్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా స్థానికంగా గ్రామ సభలో ఇవన్నీ అక్కడనే రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి వాటికి అక్కడనే ఒక పరిష్కార మార్గం చూపడం, షార్ట్అవుట్ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాపాలన అన్నది యూజ్ అవుతుంది అంటుండ్రు. దానికి అనుగుణంగానే ఈ ప్రజావానికి
రాష్ట్ర స్థాయి హైదరాబాద్ వరకు వచ్చే వ్యయ ప్రయాసాలు కూడా ప్రజలకు తగ్గించిన వాళ్ళం అవుతాం అన్నది ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం. దానికి అనుగుణంగానే జిల్లాలో కూడా ప్రజావాణి నిర్వహించడం, ఈ గ్రామ సభల్లో షార్ట్అవుట్ అయిన సమస్యలు కానీ ఉంటే జిల్లా వరకు చేరుతాయి, జిల్లాలో కూడా షార్ట్అవుట్ కాని సమస్యలు ఉంటే అప్పుడు రాష్ట్రం వరకు వస్తాయి. కాబట్టి ఈ పాలన అన్నది ఈ కార్యక్రమం చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నదే ప్రభుత్వం ప్రధానంగా భావిస్తుంది. అందుకే దీనిపైన ఫుల్ ఫోకస్ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. The updates.